మమ్మీ శివుడు అష్టోత్తర రాత్రి 9:40 రోడేంటి చాలేంటి నీకు దగ్గర నుంచి తెస్తాను అప్పుడు ఇదంతా నేనే చేశాను. హలో అందరికీ, మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నామండి. బాగున్నా అనడం కన్నా బిజీగా ఉన్నాం అనడం బెటర్ ఏమో. మరి ఇంకేమంటాం చెప్పండి, బ్యాక్ టు బ్యాక్ మ్యూజిక్ అన్నమాట. చిన్నోడిది నామకరణం సెరమోనీ, తర్వాత చెల్లి ఎంగేజ్మెంట్, అండ్ ఇప్పుడైతే చెల్లి పెళ్లి కూడా. ఇదైతే నామకరణం ముందు రోజు అనమాట. క్రాడిల్ అసెంబుల్ చేస్తున్నాము నేను జగదీష్ కలిపి. మీ ఇంట్లో కూడా షుగర్ పేషెంట్స్ ఉన్నారా? అండ్ ఎవ్రీ టైం కంట్రోల్లో ఉన్నదో లేదో చూసుకోవడానికి డయాగ్నోస్టిక్ సెంటర్ చుట్టూ అండ్ డాక్టర్ చుట్టూ తిరుగుతున్నారా? ఇప్పటి నుంచి అయితే ఆ ప్రాబ్లమ్ కి నేను ఒక సొల్యూషన్ తీసుకొచ్చేసాను. అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. యాక్చువల్ గా మానిటరింగ్ చేసుకోవడం చాలా 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 ఈజీ. ఇంట్లోనే మనమే మానిటరింగ్ ఎలా చేసుకోవాలో ఈ కిట్ తో అయితే చూపించేస్తాను, ఏమో మీరు కూడా చూసేయండి. సో ఈ ప్రోడక్ట్ అయితే మనకి ఇలా ప్యాకేజింగ్ లో వస్తుంది, ట్రావెల్ ఫ్రెండ్లీ కేస్ లో వస్తుంది అలాంగ్ విత్ ద మాన్యువల్. ఫస్ట్ అయితే మనకి 10 పీసెస్ టెస్టింగ్ స్ట్రిప్స్ వస్తాయి. ఈ కోడ్ 255 ఇన్సర్ట్ చేయగానే గ్లూకోమీటర్ లో ఫ్లాష్ అవుతుంది. అయితే ప్రిక్ చేసుకోవడానికి ఈ 10 నీడిల్స్. నెక్స్ట్ వచ్చేసి వారంటీ కార్డ్, ద గ్లూకోమీటర్ తో పాటు ఈ 3 వోల్ట్స్ లిథియం బ్యాటరీ కూడా ఇస్తారు. ఇలా అయితే ఫిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా సెట్టింగ్ మోడ్ లో వస్తుంది. ఇయర్, డేట్ అండ్ మంత్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఎం నొక్కితే చేంజ్ అవుతుంటుంది. ఎస్ నొక్కితే లాన్సింగ్ డివైస్ అన్నమాట. పార్ట్ అయితే రిమూవ్ చేసి నీడిల్ సెట్ చేసుకోవాలి. నీడిల్ హెడ్ అయితే ఇలా రొటేట్ చేసి రిమూవ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ క్యాప్ అయితే ఫిక్స్ చేసేసుకోవాలి. డెప్త్ సెలెక్టర్ అన్నమాట, ఎంత వరకు ప్రిక్ చేయాలనేది. నేను 3 లెవెల్ పెట్టుకున్నాను. కాకింగ్ కంట్రోల్ ఉంది. వెనక మనం ఇలా లాగితే రిలీజ్ బటన్ అయితే యాక్టివేట్ అవుతుంది కదా, ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది కదా, అదే. ఇది టెస్టింగ్ స్ట్రిప్ అండ్ అది ఎలక్ట్రోడ్ ఎండ్ అయితే మనం లోపలికి ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ అయితే మనం ఈ రిలీజ్ బటన్ ని ప్రెస్ చేస్తే ప్రిక్ చేస్తుంది. కొంచెం ప్రెషర్ చేస్తే బ్లడ్ డ్రాప్ వస్తుంది కదా. టెస్టింగ్ స్ట్రిప్ కోడ్ 255 అన్నమాట. ఈ శాంప్లింగ్ పోర్ట్ ని బ్లడ్ డ్రాప్ మీద ప్లేస్ చేయాలి. 5 సెకండ్స్ లో మనకైతే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లాష్ చేసేస్తుంది. చాలా సింపుల్ కదా. ఎస్ బటన్ మీద ప్రెస్ చేసి మనం టైప్ ఆఫ్ టెస్ట్ చూస్ చేసుకోవచ్చు. అదే కంట్రోల్ సొల్యూషన్ టెస్ట్, బిఫోర్ మీల్ అండ్ ఆఫ్టర్ మీల్. ఇక్కడైతే నేను ఆఫ్టర్ మీల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే నా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి కాబట్టి 130 చూపిస్తుంది. డీవియేషన్స్ ఏమైనా ఉంటే ఇండికేటర్స్ చూపిస్తుంది అనమాట. కీటో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అయితే 320 mg/dl కన్నా ఎక్కువ ఉన్నట్టు, అండ్ హైపో అంటే 70 mg/dl కన్నా తక్కువ ఉన్నట్టు అనమాట. బోత్ కేసెస్ లో మీరు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. టెస్ట్ అయిపోయిన తర్వాత డిటాచ్ చేసి ఈ స్ట్రిప్ ని డిస్కార్డ్ చేసేయచ్చు. అలాగే లాన్సెట్ కి ఉన్న క్యాప్ తీసేసి ఎగ్జిట్ బటన్ ని ముందు కంటే నీడిల్ డిటాచ్ అయిపోతుంది. ఇది డైరెక్ట్ గా డస్ట్బిన్ లో డిస్కార్డ్ చేసేయచ్చు. ఇందులో మెమరీ ఫంక్షన్ ఉండడం వల్ల 180 రీడింగ్స్ వరకు సేవ్ చేసుకుంటుంది. టెస్ట్ అయిపోయాక ఎం ని డబుల్ క్లిక్ చేస్తే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్ చెప్పారు. కవితల్ని రాశారు. పార్టిసిపేషన్ ఏమైనా ఉందా? కథలను చెప్పారు అనుకుంటున్నారు. కథలు చెప్పడమే. షోర్ మీరు ఆల్రెడీ ముందే చూసింటారు. అమ్మ జగ్గు ఏదో పని చేస్తుంటే నేను మాత్రం వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాను. పాపం లేదంటే వాళ్ళకి బోర్ కదా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇలాంటివి ఎన్నో అంటారు, పట్టించుకుంటామా ఏంటి? మన పని మనం చేసుకుపోవడమే. అడిల్ అసెంబుల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ రోజు కోసం కొంచెం డెకార్ చేస్తున్నాము. రాత్రి 9:40 రోడేటింగ్ బిగ్ బాస్. మా బుజ్జిగడ్డ ఇది పడుకున్నారు జింగి చక్క. మా మమ్మీ కింద మీద పడిపోతుంది, పిల్లలు కట్టాడు ఆయన. వాడి స్వింగ్ ఇది సూపర్ ఉంది. జగదీష్ ఏమో అసలు డాడ్ రెస్పాన్సిబిలిటీ తీసేసుకొని గుచ్చేస్తున్నాడు. నేనేమో వ్లాగింగ్ చేస్తున్నాను. చాలేంటి నీకు దగ్గర నుంచి తెస్తాను అప్పుడు. తెలుసు కదా మన గురించి, గోల బ్యాచ్. ఈ డెకోర్ అంతా అయ్యేసరికి రాత్రి 11:30, 12 అలా అయిందనమాట. సింపుల్ గా చేసేద్దామని ట్రై చేసాము, బట్ రియలీ టర్న్డ్ అవుట్ టు బి వెరీ గుడ్. ఏదైనా మనం ఎఫర్ట్స్ తీసుకొని చేసిన దానికి వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ డెకోర్ అంతా మీషో నుంచి ఆర్డర్ చేసాము. ఈ గార్లాండ్స్, ఈ నేమింగ్ సెరమనీ అనే లెటర్స్ అయితే జగదీష్ బయట నుంచి తెచ్చారు. ఫ్రెండ్స్ కూడా మీషోనే, క్రాడిల్ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. ఫ్రెండ్స్ ది అవుట్పుట్ నేను చేశాను. జగదీష్ చిన్నది కూడా చెయ్యి పెట్టలేదు, అసలు చెయ్యి కూడా పెట్టలేదు. కావాలనే అంత అయిపోయిన తర్వాత కటింగ్స్ అన్నమాట. నెక్స్ట్ డే అయితే 9 కల్లా చుట్టాలందరూ వచ్చేసారనమాట. యాక్చువల్ గా 10:30 లోపు పేరు పెట్టాలి. మీరు ఒకవేళ నా లాంగ్ వీడియోస్ కూడా చూసుంటే పెళ్లి వీడియోస్ పార్ట్ 1 లో నేను కట్టుకున్న శారీ గురించి చెప్పేశాను. ఈ శారీ అయితే నాకు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇచ్చారనమాట. గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నాను, బట్ చుట్టాలందరూ వచ్చిన తర్వాత నేను తయారయ్యాను, బాగోదు కదా. రెడీ అయ్యి పూజ చేయడానికి కూర్చున్నాం అనమాట. ఇక్కడైతే అత్తయ్య గారు మా చేతిలోకి బుజ్జిగడ్ని ఇచ్చేసారు.
ఈ వీడియోలో అయితే బ్యాక్గ్రౌండ్ శివుడి అష్టోత్తరం చదివేది ఎవరో కాదు, మా పంతులు గారు. ఊరికే అంటున్నా, మా పిన్ని. బేసిక్ గా ఏంటంటే శివుడి అష్టోత్తరం చదివేసిన తర్వాత ఒక పేపర్ లో బుజ్జిగాడి పేరుని 3 times రాసాం అన్నమాట. దేవుడి దగ్గర నుంచి పూజ చేసిన తర్వాత, పూజ అయిపోయాక ఫస్ట్ అయితే జగదీష్ మా బుజ్జిగాడి చెవుల్లో తన పేరుని 3 times చెప్పాడనమాట. ఆ తర్వాత తర్వాత అయితే పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఆశీర్వదించి అక్షంతలు వేసి తన పేరుని చెవుల్లో చెప్పేశారు. యా చెప్పడం మర్చిపోయా, ఈ వీడియోలో నేను వేసుకున్న గుట్టపూసల హారం కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. లింక్స్ కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేసేస్తాను చూడండి. చాలా మందికి కమ్యూనిటీ ట్యాబ్ ఎలాగో ఓపెన్ చేయాలో తెలీదు. నా ఛానల్ కి డైరెక్ట్ గా వెళ్తే చాలా ట్యాబ్స్ ఉంటాయి అన్నమాట. అందులో కమ్యూనిటీ ట్యాబ్ క్లిక్ చేస్తే వస్తుంది. ఇయర్ రింగ్స్ మాత్రం గోల్డ్ వే వేసుకున్నాను. ఆల్రెడీ చెప్పా కదా, బాబుగాడి పేరుని అలా పేపర్ లో 3 times రాసి పూజ చేస్తున్నాము వినాయకుడి దగ్గర పెట్టి. అసలు వాడైతే చూడండి ఎంత క్యూట్ గా జగదీష్ ఒడిలో పడుకున్నాడో. ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద డే చాలా కామ్ గా ఉన్నాడు అనమాట. అందరితో భలేగా ఇంటరాక్ట్ అయినట్టు అనిపించింది నాకైతే. నేనేమనుకున్నా అంటే టూ మనీ అన్నోన్ ఫేసెస్ కదా, భయపడతాడేమో, చిరాక్ చేస్తాడేమో అనుకున్నాను. బట్ వాడైతే అలా లేదు, పూజ అయినంత వరకు అలానే పడుకొని ఉన్నాడు. మీరు ముందు చూస్తే అందరూ లేపి మరీ వాడి పేరుని చెప్పారు. అండ్ ఈ వీడియో క్రెడిట్స్ అంతా జగదీష్ వల్ల చెల్లికి అన్నమాట. పాపం అంత క్రౌడీగా ఉన్నా కూడా చైర్ వేసుకొని ఎక్కి మరి వీడియో రికార్డ్ చేసింది. ఫస్ట్ అయితే మేము అనుకున్న పేరుని దేవుడికి చెప్పేసి ఆ తర్వాత అయితే వాడి చెవులో చెప్పేశాము. విష్ కార్తికేయ, ఇట్స్ హిస్ నేమ్ ఫర్ హిస్ ఎంటైర్ లైఫ్. వాడికి ఆ పేరు నచ్చుతుందో నచ్చదో తెలియదు, కానీ మేమైతే చాలా సర్చ్ చేసి చాలా ఇష్టంగా పెట్టుకున్నాము. యాక్చువల్లీ నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎవ్రీ మండే కొంచెం పీస్ఫుల్ గా పూజ చేసుకొని వీలైతే గుడికి వెళ్ళేదాన్ని. బట్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో కన్సీవ్ అయ్యానో అది కొంచెం తప్పిందనమాట. యాక్చువల్ గా ఫుడ్ స్కిప్ చేయొద్దు కదా. ఇప్పుడైతే ఫీడింగ్ లో ఉన్నా కాబట్టి ఇప్పుడు కూడా ఫాస్టింగ్ అవ్వట్లేదు నాకు మండేస్. కొంచెం ఒక 6 months సాలిడ్స్ స్టార్ట్ చేసేసిన దగ్గర నుంచి ఇంకా నేను కూడా నా ఫాస్టింగ్ స్టార్ట్ చేసేస్తాను. వీడు ఏం చేస్తున్నా లెగట్లేదని అందరూ పేరు పెట్టి పిలిచి మరీ లేపారు. లాస్ట్ కి వాళ్ళ నాన్నమ్మ పేరు చెప్పేసరికి టంగుమని లేచాడు అన్నమాట. ఇప్పుడు అందరూ పేరెట్టి పిలిచి లేపండి మరి. ఇప్పుడు వరకు లగాలంటే పేరెట్టండి. పూర్తిగా వినాలి, పూర్తి పేరు. చెప్పండి. వాళ్ళ పేరు ఇంకా 1 by 1 అయితే వాడికి వాడి పేరుని చెప్పేశారు. మా వాడైతే ఇలాంటి వాటికి భలే కోఆపరేట్ చేస్తాడు అనుకోండి. ఆల్రెడీ మీకు చాలా సార్లు చెప్పాను, మా మమ్మీ ఇలాంటి శుభకార్యాలకి చాలా దూరంగా ఉంటుంది. ఏమో ఎందుకో ఏదైనా అశుభం జరిగిపోతుందేమో తన వల్ల అనేసి ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ఇంతవరకు చూస్తూ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో మా మమ్మీకి వద్దు అలా చెయ్యొద్దు అని చెప్పండి. కనీసం మీరు చెప్తే అయినా ఇప్పటి నుంచి మారుతుందో లేదో చూద్దాము. చూసారా ఎన్నిసార్లు పిలుస్తున్నా నేను జగదీష్ నో రెస్పాన్స్. లాస్ట్ కి వచ్చి చెప్పింది. బట్ వాడికంటూ ఏదైనా చెయ్యాలి అంటే మా మమ్మీయే ముందుంటుంది. అయినా ఫస్ట్ మనవడు అండ్ ఫస్ట్ టైం అమ్మమ్మ అయ్యింది. ఆ మాత్రం ప్రేమ ఉండదా చెప్పండి.
నవీష్ అంటే శివుడే. అగో నేను చెప్తాను కార్తికేయ అంటే వాడిది యాక్చువల్ పేరు నవీష్ కార్తికేయ అన్న, వాడికి పేరు పెట్టక ముందే షించా అనేది స్టార్ట్ చేసింది మా చెల్లి. అండ్ అది అన్అఫీషియల్ గా ముద్దు పేరు అయిపోయింది. అందుకని మా మమ్మీ షించాన్ షించాన్ అని దీవించింది అనమాట పేరు చెప్పేశాక. చూసారా అంత గోలగా ఉన్న వాడు ఆవులింతలు. యాక్చువల్గా ప్లాన్ అయితే కొంచెం గ్రాండ్ గా చేద్దామని, బట్ నియర్ అండ్ డియర్ కి మాత్రమే పిలిచి చేసుకున్నాము. ఎందుకంటే 7th ని వాడి నేమింగ్ సెరమనీ అండ్ 9th ని చెల్లి ఎంగేజ్మెంట్ అయిందన్నమాట. ఈ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటో మీరు నన్ను సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవుతుంటే మీకే తెలుస్తుంది. బికాజ్ అది కూడా గుడ్ కాజ్ కోసం అనమాట. అదేంటో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసేస్తాను. మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఒక బూస్ట్ ఇస్తుంది అన్నమాట. చాలా మందికి మా వీడియోస్ నచ్చుతున్నాయి అన్న. హారతి ఇచ్చేసి అయితే నేమింగ్ సెరమనీ క్లోజ్ చేసేసాము. దాని తర్వాత దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళామన్నమాట. నోడు పేరున అండ్ ఫ్యామిలీ పేరున ఫస్ట్ అభిషేకం చేయించాము యాజ్ అ ఫ్యామిలీ. ఇక్కడైతే మా చిన్నారి పెళ్లి కూతురు మా చెల్లిని వీడియోలో క్యాప్చర్ చేస్తున్నా అనమాట. ఎప్పుడు రాదు ఎందుకంటే కొంచెం షై, బట్ నాకన్నా అయితే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో చాలా టాలెంటెడ్. సింగింగ్, డాన్సింగ్ అన్ని. నేనే అంటే నాకన్నా హైపర్ యాక్టివ్ కిడ్. హౌఎవర్ షీఈస్ లిటిల్ ఇంట్రోవర్టిష్ అన్నమాట. మాతో పాటు జగదీష్ వాళ్ళ చెల్లి అండ్ ఫ్యామిలీ అండ్ అత్తయ్య కూడా వచ్చేసారు గుడికి. అయితే కార్తికేయ అని ఎందుకు పెట్టామంటే శివుడు అంటే నాకు ఇష్టం కాబట్టి. అండ్ నేను మొక్కుకున్నాను వాడు కడుపులో ఉన్న శివుని పేరు పెట్టుకుంటానని, బాయ్ అయినా గర్ల్ అయినా కూడా. అండ్ కార్తికేయ అయితే మా అత్తయ్య మావయ్య మొక్కుకున్నారంట సుబ్రహ్మణ్య స్వామికి బాబు పుడితే పెట్టుకుంటా అనేసి. ఇది జడ్జ్ చేయొద్దు, బాబు పాప అని మాకేమీ డిఫరెన్సెస్ లేవు. ఎనీథింగ్ ఇస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అనుకున్నాము. ఇంటికి తీసుకొచ్చాక ఒక్కొక్కరికి ఇచ్చామన్నమాట చేతుల్లో. చుట్టాలందరూ ఎత్తుకొని వాడిని బాగా బ్లెస్ చేసేసారు. ఫస్ట్ అయితే మా అమ్మమ్మ చేతిలో, అంటే మా మమ్మీ వాళ్ళ మా అమ్మ చేతిలో, అండ్ నెక్స్ట్ అయితే జగదీష్ వాళ్ళ నాన్నమ్మ చేతిలో వేసేసాము. చూస్తున్నాడు మంచోడు, బంగారు కొండ, బాగా చదువుకోమ్మా, మంచి ఉద్యోగం డాడీ కంటే పెద్ద ఉద్యోగం. చూసారు కదా మా అమ్మమ్మ గారు ఎంత బాగా దీవించారో. మంచిగా చదువుకోవాలంట అండ్ జగదీష్ కన్నా పెద్ద ఉద్యోగం చేయాలంట. ఎవరమ్మా కొత్త కొత్త ఫేసులు? ఎవరైనా తల్లి చూడు. పేరు పెట్టడం అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి వచ్చేసాము. కొంచెం రెస్ట్ తీసుకొని భోజనాలు చేసేసాము అందరము. అండ్ అక్కడైతే కొంచెం టైర్డ్గా అనిపించింది, అందుకనే షూట్ చేయలేదు. కొంచెం నేను కూడా రెడీ అయిపోయాను. అండ్ ఈవినింగ్ 4 లోపు ఉయ్యాల్లో వేయడానికి ముహూర్తం అనమాట. సో వాడిని వేసే ముందు ఇలా సన్ని గొడ్డ క్లీన్ చేసుకొని పసుపు అది రాసి ఈ శారీలోనే వేయాలంట. ఈ శారీ పెళ్లిలోని నా మీదన వేసుకున్న శారీ అన్నమాట. నా శారీ మీదన బేసిక్ గా ఇది మడత వేసి వేశారు. బొద్దు చీర అని అంటారంట. ఏదైనా క్రాడిల్లో వేసే ముందు ఈ శారీలో ఫస్ట్ వేసి తర్వాతే క్రాడిల్లో వేయాలంట. భలే పాడారు కదా. సో ఇలా వేసేసిన తర్వాత మా చిన్నోడిని తీసుకొచ్చి ఉయ్యాల్లో వేశారన్నమాట. ఈ శారీ గురించి కూడా చాలా మంది అడిగారు ఎక్కడ కొన్నారక్క అని. ఇది యాక్చువల్లీ నా ఎంగేజ్మెంట్ శారీ అన్నమాట. లోనే తీసుకున్నాను, సిఎంఆర్ లోని 16,000 పడింది అన్నమాట. నార్మల్ గా అంత పెట్టి తీసుకోను, ఎంగేజ్మెంట్ కి తీసుకున్నాను ఈ శారీ. సో అందుకనే అంత ఎక్కువ పడింది. అందరూ అక్షింతలు వేసేసి దీవించేసిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్ని వేశారు. ఫ్రమ్ అమ్మమ్మ బంగారు మనవడికి బంగారు చైన్, ఒక గోల్డ్ చైన్ వేసేసింది. నెక్స్ట్ నానమ్మ కూడా గోల్డ్ చైన్. తర్వాత అయితే మా పిన్ని అంటే నవీష్ కి చిన్నమ్మమ్మ కోసం గోల్డ్ రింగ్ అన్నమాట. నెక్స్ట్ మా అత్త అంటే మా మావయ్య వాళ్ళ వైఫ్, వాడి కోసం వెండి మొలతాడు అండ్ వెండి మురుకులు భలే క్యూట్ గా ఉన్నాయి. అండ్ మా చెల్లి వాళ్ళ 2B అత్తయ్య గారు బంగారు మురుకులు, జగదీష్ వాళ్ళ పిన్ని గారు వెంకటేశ్వర స్వామి లాకెట్, జగదీష్ వాళ్ళ చెల్లి ఆంజనేయ స్వామి లాకెట్, జగదీష్ వాళ్ళ అత్తయ్య గారు కూడా మురుకులు. వాచ్ చూసారు, అది చిన్నప్పుడు జగదీష్ దంట, అది కూడా గోల్డే. ఇవన్నీ చూసాక
వాడికి కూడా విఐపి సెక్యూరిటీ కావాలేమో అనిపించింది నాకు. ఇంకా బట్టల విషయం అయితే చెప్పనే అక్కర్లేదు, 1-2 ఇయర్స్ వరకు వాడికి బట్టలు కొన్నే అవసరం లేదు అనిపించింది. ఇప్పుడు మర్చిపోయా, నా ఫుల్ నేమ్ మీకు తెలియదు కదా, నా పేరు గీతా లక్ష్మి. ఇన్ఫాక్ట్ నేనే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను, బట్ జగదీష్ వాళ్ళ నాన్నమ్మ గారు మాత్రం ఎప్పుడు ఫోన్ చేసినా గీతా లక్ష్మి అని పిలుస్తారు. ఐ క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయినా కూడా పాపం వాడి కోసం వచ్చి మరి గిఫ్ట్ వాడి చేతిలో పెట్టి వెళ్ళారు. ఆశ ఉంటే దూరం చిన్నదైపోతుంది అనడానికి ఇదే చిన్న ఎగ్జాంపుల్ అనిపించింది నాకైతే. భలే క్యూట్ అనిపించింది. దీక్షి వాడికి కుట్టి వదిన అన్నమాట, జగ్గు వాళ్ళ చెల్లి కూతురు. భలే క్యూట్ ఉంటది పాప. చిన్నడంటే భలే ఇష్టం దానికి, ఎప్పుడప్పుడే వీడియో కాల్ చేస్తూ చూపించమంటది. వాడి కోసం స్పెషల్ గా ఒక సాఫ్ట్ టాయ్ కొని మరీ తీసుకొచ్చింది. జనరల్ గా పిల్లలు అయితే టాయ్స్ షేర్ చేసుకోరు కదా, బట్ ఇది మాత్రం సూపర్ క్యూట్ అన్నమాట. కదా ఆడతో పాటు పడుకోవడానికి అనమాట. లయన్ కి లయన్ చూసారు కదా, మా బుడ్డిది కూడా క్యూట్ గా ఆశీర్వదించేసింది మా నవీష్ ని. అండ్ ఇక్కడైతే కొంచెం తాంబూలం ఇచ్చేసి అందరికి బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాము. నేను, జగదీష్, ఇంకా నవీష్. ఇంకా ఒక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు, అదే డెలివరీ చేసిన సుధా అక్క. సుధా అక్క నాకు ఏమవుతుంది అని చాలా మంది అడిగారు. ఆల్రెడీ నేను నా లాంగ్ వీడియోలో పెట్టాను, అంటే నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ క్వశ్చన్స్ కి వీడియో బాగా చేశాను అనమాట. సో అందులో ఉంటుంది ఆన్సర్. ఏం లేదు, మ్యాచ్ సెట్ అయింది కదా, సో వాళ్ళకి రిలేటివ్స్ అనమాట. సో అలా రిలేటివ్స్ మాకు కూడా. మల్టీ టాలెంటెడ్ ఉమెన్ అనమాట. ప్రొఫెషనలీ అండ్ పర్సనలీ షీఈస్ వెరీ గుడ్ అట్ మెయింటైనింగ్ అ రైట్ బ్యాలెన్స్. నీ ఓపీస్ ఉన్నా, అంత బిజీగా ఉన్నా కూడా టైం తీసుకొని ఒక్క ఇన్వైట్ చేసామని వచ్చేసారు వెంటనే. షోస్ హౌ షీ ప్రియారిటైజెస్ థింగ్స్ అని. అండ్ నెక్స్ట్ అయితే మేము డెకార్ చేసిన దగ్గర చిన్న ఫోటో సెక్షన్ పెట్టేసుకున్నాము. అదే మీకు లాగా కిసిక్ సాంగ్ లో షేర్ చేశాను అనమాట. అండ్ దట్స్ నాట్ ఆల్, రావడమే కాకుండా మా చిన్ని నవీష్ కోసం మంచిగా పాట కూడా పాడారు. పాటలు డాన్స్ క్లాసికల్ డాన్సర్ అక్క మీరు? అయితే పాడండి. ముత్తుగారి యశోద ముంగిట ముత్యము వీడు తీర్థరాణి మహిమల దేవతి సుతుడు. ముత్తుగారి యశోద ముంగిట ముత్యము వీడు తీర్థరాణి మహిమల దేవకి సుతుడు. అంతనింత గొల్లె తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. అంతనింత గొల్లె తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. రోజు పడుకోబెట్టడానికి అదే ఏడు ఆపేసాడు, నేను అదే అంటున్నాను. పాటే కావాలంటున్నాడు. అంత స్వీట్ గా పాడితే వాడేంటి ఎవరైనా పడుకుని పోతారు. రినౌండ్ గైనకాలజిస్టే కాకుండా క్లాసికల్ డాన్సర్ అండ్ క్లాసికల్ సింగర్ కూడా. చెప్పా కదా మల్టీ టాలెంటెడ్ అని. ఇది అయ్యాకైతే చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేసి తాంబూలం తీసుకొని వాడిని దీవించేసి అయితే వెళ్ళిపోయారు. నేను అయితే ఫుల్ భయపడ్డాం అనమాట, ఇద్దరమే ఉన్నాము ఎలా మేనేజ్ చేసుకుంటామని. అండ్ మావయ్య అయితే భోజనాల సెక్షన్ చూసుకున్నాడు, మేమైతే ఇద్దరం కవర్ చేసేసాము. బికాజ్ ఒక్క ఫంక్షన్ కాదు, 2 బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ జస్ట్ 2 days గ్యాప్ లో ఎలా మేనేజ్ చేస్తామో అనుకున్నాము. గాడ్స్ గ్రేస్ అనే అనుకోవాలి. బికాస్ చిన్న పిల్లోడితో ఫంక్షన్స్ అంటే మామూలుగా ఉండదు. వాడు ఎక్కడ సిక్ అవుతాడో అన్నది మెయిన్ థింగ్ అనమాట. వాడికి ఏం అవ్వకుండా ఫంక్షన్స్ అయ్యేలాగా చూసుకోవాలి. కొంచెం సపోర్ట్ చేస్తే చెల్లి పెళ్లి కూడా ఇలానే హ్యాపీగా అయిపోతుంది. మా వాడి నామకరణం వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా వాడిని బ్లెస్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోకి బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.